కోయంబత్తూరులో ఉన్నారా లేకపోతే రహస్య ప్రదేశంలో ఉన్నారా? వర్మ ఒంగోలులో విచారణకు ఇవాళ కూడా హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు మద్దిపాడు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోతే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసేందుకు ముందుగానే హైదరాబాద్ లో ఆయన నివాసానికి చేరుకున్నారు పోలీసులు. పరారీలో రామ్ గోపాల్ వర్మ. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడా? ఎస్ ఎస్ వాస్తవం. నాకెందుకో పోలీసులు వాడిని చిక్కేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. చిక్కేస్తున్నారంట రామ్ గోపాల్ వర్మ గారిది. చూసుకోండి మరి. పేటిఎం కులీస్ జాగ్రత్త రోయ్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ? ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ కి రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో. వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. 20 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. నీకేమైనా ఎర్రుందా? కొంచెం ఉంది. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో. భయమునోడు అరుస్తాడు, బలమునోడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా? ఇది నాకేం నచ్చలేదు సార్. మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? చేయొచ్చు, చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువల్లీ దేర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ. ఐ మీన్ సార్ ఆపరా సోది మొహోడా, నువ్వు నీ అదర్ ఇంగ్లీష్ ఏం కావాలి? ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నా ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి. ఇప్పుడు లోకేష్ అనే అతను ఎవరు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎవరికి దేనికి భయపడలేదు. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అటు చూడు బే. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారనే సమాచారంతో ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సార్, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను. చూసావా, నీకు నాకు ఇంతేనా పరిచయం? నన్ను అవమానించావు సార్. పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన లేరని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఆర్జీవీ ముందస్తు బెయిల్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. తనపై 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ పిటిషన్ లో పేర్కొన్నారు. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. ఆ టెన్షన్ నాకు ఉంది. ఒక్కొక్కడికి